నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా, గ్రామ పంచాయతీ ఎన్నికల మీద చాలామంది ఎదురు చూసినటువంటి అంశం మొత్తానికి రానే వచ్చింది. ఈసీ ఎలక్షన్ షెడ్యూల్ని సైతం విడుదల చేసింది. 27 తారీఖు నుంచి మొత్తం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతాయి. అయితే మొత్తం 3 దశలుగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితిగా చూడొచ్చు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి 3 విడతలుగా ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతాయి, అసలు మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయని ఒకసారి చూసుకుంటే కనుక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 575 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 530 ఉండగా మరో 15 పెరిగిన కారణంగా మొత్తం 575 గ్రామ పంచాయతీలు అయితే ప్రస్తుతం మొత్తం గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తుండడానికి సన్నద్ధమయ్యారు అధికారులు. దీనికి తోడు 5022 వార్డులు ఉన్నాయి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. 5053 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 173 నామినేషన్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. రేపటి నుంచి మొత్తం జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే అభ్యర్థులందరూ చాలా ఎదురు చూశారు. ప్రసన్నం చేసుకోవడానికి ఓటర్లకి గ్రామ స్థాయిలో చాలా చర్చ నడిచింది. ఎక్కడ కూర్చున్నా ఇదే అంశంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. మరి చాలా ఇప్పటికే తమ ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు. పార్టీ పరంగా కొంతమంది, పార్టీ కాకుండా ఇండిపెండెంట్గా కూడా ముందుకెళ్లే విధంగా ప్లాన్స్ సైతం చేసుకున్నారు. మరి రేపటి నుంచి 3 విడతలుగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు అధికారులు. 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి నిజామాబాద్ సంబంధించి. బోధన్ రెవెన్యూ డివిజన్, నిజామాబాద్ రెవెన్యూ డివిజన్, మరొకటి ఆర్మూర్ రెవెన్యూ డివిజన్గా చెప్పొచ్చు. 3 విడతలుగా మొదటగా బోధన్కు సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్లో మొదటి విడతగా ఎన్నికలు నిర్వహిస్తారు. 27, 28, 29 3 రోజులు కూడా నామినేషన్ మొదటి విడతగా నడుస్తూ ఉంది. అయితే 28, 27, 28, 29 అనంతరం 30వ తారీఖు స్క్రూటినీ ఉంటుంది. తర్వాత ఆ 30వ తారీఖే రెండో షెడ్యూల్, అంటే ఏదైతే రెండో విడత కూడా 30వ తారీఖు నుంచి రెండో నామినేషన్ ప్రారంభమవుతుంది. 31, 2వ తారీఖున రెండో విడత ప్రారంభమైపోయినటువంటి సిచ్యువేషన్ అనంతరం 3, 4, 5 మూడో విడతగా కూడా నామినేషన్లు ఇస్తారు. అనంతరం స్క్రూటినీ నిర్వహిస్తారు. దీని తర్వాత మొత్తం 11వ తారీఖు, 14వ తారీఖు, 17వ తారీఖు ఇట్లా 3 విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి ఎన్నికల ఏ రోజైతే ఎన్నికలు ఉంటాయో 11వ తారీఖు ఎన్నికలు మొదటి విడిగా జరిగినటువంటి అంశం. ఆ రోజే మొత్తం ఎవరు అభ్యర్థులు గెలిచినా మొత్తం ఈవినింగ్ కౌంటింగ్ ప్రారంభం చేసి అభ్యర్థుల్ని ఎవరు గెలుస్తారనేది ఆ రోజే ప్రకటిస్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. పోలింగ్ మాత్రం ఉదయం 7 గంటలకు ప్రారంభమై 1 గంటలకు ముగుస్తుందని చెప్పి అధికారులు చెప్పారు. మరి ఈ పోలింగ్ చాలా తక్కువ సమయం ఉంది. అనంతరం ఆ రోజే అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు కాబట్టి తొందరగా పోలింగ్ పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ సమయం అయితే కేటాయించినటువంటి అంశంగా చూడొచ్చు. ఇక్కడెక్కడ కూడా మొత్తం వార్డులకు సంబంధించి 5022 వార్డులు ఉన్నాయి. 575 పోలింగ్ కేంద్రాలని 3 డివైడెడ్గా చేసినటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. మొదటి విడతగా 184 గ్రామ పంచాయతీలకు గాను బోధన్ సంబంధించిన మండలాల వ్యాప్తంగా మొదటి విడతగా ఎన్నికలైతే సిద్ధం చేసినటువంటి ప్రక్రియ. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ బాక్స్లను సైతం కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వైపు తరలించినటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. మరి అనంతరం ఆ పోలింగ్ కేంద్రాలకు తరలించినటువంటి ఆ బాక్స్లని రెండో విడతగా కూడా, ఎక్కడైతే రెండో విడత నిజామాబాద్ రూల్కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ బాక్స్ని రెండో విడతగా ఆ బాక్స్ని అక్కడ కేటాయిస్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. మొత్తం ఎన్నికల హడావిడైతే మొదలైంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అభ్యర్థులు తమ ప్రచారాన్ని సైతం ప్రారంభిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకవైపు అధికారులు ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. గత 3-4 రోజుల నుంచి ఎప్పుడెప్పుడు ఆ ఎన్నికలు వస్తాయని చెప్పేసి చాలా చర్చ అయితే నడిచింది. ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపు 42% బీసీల రిజర్వేషన్ అంశం ప్రస్తావన మొదలైంది, చర్చ సైతం నడిచింది. బీసీల పోరు అదేవిధంగా కొనసాగినటువంటి అంశం. కాకపోతే ఆ అంశం కోర్టులో ఉండడము, పెండింగ్ పడడం, ఇట్లాంటి వాదనలు నడిచినటువంటి సిచ్యువేషన్లో మరి పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ 60% మొత్తానికి బీసీలకు పెద్దపీట వేయాలి, 42% కాకుండా కూడా పార్టీకి 60% వరకు కూడా బీసీలకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి సర్కార్ అయితే, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తున్నటువంటి అంశంగా చూడొచ్చు. మరి ఇక బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళ అభ్యర్థుల్ని గ్రౌండ్ స్థాయిలో ఇప్పటికే మొత్తం ఏర్పాట్లు చేసుకోమని చూపించినటువంటి అంశంగా చూడొచ్చు. మొత్తానికి రసవత్తరంగా ఈ పోరు అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రచారాలు ఇప్పటికే ప్రారంభమై లోపల అఫీషియల్గా రేపటి నుంచి ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి ఎన్నికల కోడ్కి సంబంధించి ఎక్కడ ఎలాంటి రాతలు గోడ మీద కావచ్చు, బొమ్మలు కావచ్చు, ఇట్లాంటివి లేకుండా ఇప్పటికే జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సైతం అన్ని అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓలకు కావచ్చు, ఎంపీఓలకు కావచ్చు
ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళంతాతో రివ్యూ మీటింగ్ తీసుకున్నటువంటి అంశంగా చూడొచ్చు. ఏదేమైనప్పటికీ రేపటి నుంచి జరగబోయే ఎన్నికలపైన కూడా అధికారులు దృష్టి పూర్తిగా కేంద్రీకరించినటువంటి అంశంగా చూడొచ్చు. ప్రజలు కావచ్చు, ఇటు అప్రమత్తమవుతున్నారు. ఎవరికి ఓటేయాలనే ఒక భావన ప్రజల్లో ఉంది. ఎలాంటి అభ్యర్థులను ఎన్నుకోవాలని ఇప్పటికే ప్రిపేర్ అయినటువంటి అంశంగా ప్రజలు చూస్తున్నారు. మరి అది దీనికి సంబంధించి అభ్యర్థులు సైతం ప్రసన్నం చేసుకునే ప్రక్రియ రేపటి నుంచి మరింత హడావిడి మొదలయ్యే అంశంగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.